ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్య నుండి దైవ మర్మములు. జనవరి 3. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. మనం దేవుని సన్నిధిలో జీవించుకొలది మన సంతోషం విస్తరిల్లుచుండెను. సంపూర్ణ సంతోషం లభించు స్థలం ఇదే. తమ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సాక్ష్యం ఇవ్వగల అనేకులు గలరు. అయితే దేవుని సన్నిధిలో సదా జీవించుచున్నామని మాత్రం వారు చెప్పజాలరు. దేవుని బిడ్డలతో నివసించుట సాధ్యమే, వారితో కూడి ఆరాధించుట సాధ్యమే. అయితే ప్రభుతో లేశమాత్రమైనను సంబంధం లేక ఉండవచ్చును, ప్రార్థనా కూటములలో కూర్చుండవచ్చును, అయినను ప్రభు సాన్నిధ్యమును ఎరగక ఉండవచ్చును. ఆయన సహవాసమందు ఉండునది లేనిది కూడా తెలియక ఉండవచ్చును. ఆయన సన్నిధి గుర్తింపు నీకు లేని ఎడల నీకు సంపూర్ణ సంతోషం లేదు. దీనికి అనేక కారణములు ఉండవచ్చును. నీ స్వంత తప్పు కూడా అయి ఉండవచ్చును. దేవుని బిడ్డగా ఆయన ఎదుట నీ హృదయం పవిత్రముగాను నీ మనస్సాక్షి సరైనదిగాను ఉండిన ఎడల ఆయన సన్నిధిని గ్రహించి తెలుసుకొని తప్పక అనుభవించగలుగుదువు. ప్రేమగల సజీవుడైన దేవుడు తన సన్నిధి యందు జీవించు రహస్యం ఏమిటో తన ప్రజలు తెలుసుకొనవలనని ఉద్దేశించి ఉన్నాడు గనక నీవది తెలుసుకొనవలెననున్నదియే మా ప్రార్థన. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.